Hello everyone, welcome back to Nursing Tutorials, your trusted channel for all nursing related education. మీలో ఎవరైనా నర్సింగ్ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అంటే జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ ఆర్ ఎంఎస్సి నర్సింగ్లో మీకు గనుక ఈ టైప్ ఆఫ్ నర్సింగ్ రిలేటెడ్ కోర్సెస్లో కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో ఎస్పెషల్లీ మీ అందరి కోసం. డైరెక్ట్గా కోర్సెస్కి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా, అంటే ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి అనే కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా, ఈ విధమైన డౌట్స్ అయితే మీలో ఉండొచ్చు. బట్ డైరెక్ట్‌గా అడగడానికి రీజన్ ఏంటంటే, వీడియో ఇంట్రో వచ్చేసరికి మనం ఈరోజు కోర్సెస్ గురించి డీల్ చేయబోతున్నాం. అంటే ఆఫ్టర్ 12 తర్వాత మనం మన కెరీర్‌ని నర్సింగ్‌లో స్టార్ట్ చేయాలి అనంటే, మనకి ఏమేమి అవైలబుల్‌గా కోర్సెస్ ఉన్నాయి, అండ్ మనం వేటిని ఏ కోర్స్ చేస్తే ఎలా సెటిల్ అవ్వచ్చు, అండ్ స్కోప్ ఏమున్నాయి, వాటన్నిటి గురించి తెలియాలి అనంటే ఫస్ట్ మనం ఏ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నామో తెలుసుకోవాలి గదా! బేస్డ్ ఆన్ దట్ అందుకోసమే నేను డైరెక్ట్‌గా మీకేమైనా కన్ఫ్యూషన్ ఉందా, అండ్ డిఫరెన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది క్వెషన్ చేశాను. బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఎంఎస్సీ నర్సింగ్ ఇవన్నిటిని చూస్ చేసుకోవడంలో కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో ఎస్పెషల్లీ మీ అందరి కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేనైతే కంప్లీట్‌గా ప్రతి ఒక్క కోర్స్ గురించి అంటే మెన్షన్ చేశాను కదా, నర్సింగ్ రిలేటెడ్ కోర్సెస్ జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ ఎంఎస్సీ నర్సింగ్ వీటన్నిటి గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ ఎలిజిబిలిటీ, డ్యూరేషన్ అండ్ కెరీర్ పాత్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్‌ని మిస్ కాకూడదు అనంటే తెలుసుగా వీడియోనైతే ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మీకు గనుక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ మై వీడియోస్ డియర్స్. అండ్ డోంట్ ఫర్గెట్ వీడియోని ఎండ్ వరకు చూడడం వల్ల నేనైతే మీ అందరికీ లాస్ట్‌లో కెరీర్ ప్లానింగ్ టిప్స్ అండ్ బెస్ట్ కోర్స్ సెలెక్షన్ అడ్వైస్ కూడా ఇస్తాను. ఇక లాగ్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఆల్ మై డియర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు నర్సింగ్ ట్యుటోరియల్స్. వీడియో ఏంటి అనేది తెలిసింది కదా. నర్సింగ్‌లో ఎవరైతే కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ తీసుకురావడానికి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ లైక్ నర్సింగ్‌లో కెరీర్ స్టార్ట్ చేయడానికి మనకి ఏ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి, అండ్ ఆ కోర్సెస్ చేస్తే మనం ఎక్కడ సెటిల్ అవ్వచ్చు, అండ్ కోర్స్ డ్యూరేషన్ అలాంగ్ విత్ స్కోప్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి. అర్థమైంది కదా, మీ కెరీర్‌ని నర్సింగ్‌లో స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వీడియో ఫర్ యూ ఆల్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, మన కెరీర్‌ని నర్సింగ్‌లో స్టార్ట్ చేస్తున్నాము అనంటే మనం అసలు నర్సింగ్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. ఫస్ట్ మనం అసలు నర్సింగ్ ఏంటో డిస్కస్ చేద్దాం. నర్సింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఏం థింక్ చేస్తారు, అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్‌కి తెలిసింది కూడా ఇదే. ఏంటంటే జస్ట్ టైమ్ టు టైమ్ టాబ్లెట్స్ ఇవ్వడం, మెడికేషన్ చూసుకోవడం ఇదే అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. అసలు నర్సింగ్ ఎలా ఉంటుందంటే హార్ట్ అండ్ హ్యుమానిటీకి ఒక ప్రొఫెషన్. హార్ట్ అండ్ హ్యుమానిటీకి సంబంధించిన ప్రొఫెషన్‌లా ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఒక పర్సన్‌కి తన ప్రీవియస్ లైఫ్‌ని పరిచయం చేసే విధంగా ఉంటుంది. సిక్ ఉన్న, లాంగ్ టర్మ్ ఇల్‌నెస్‌తో ఫైట్ చేస్తున్న వాళ్ళకి బాడీ, మైండ్, సోల్ హోలిస్టిక్‌గా అయితే క్యూర్ చేసి ప్రీవియస్ తను ఏ విధంగా అయితే లైఫ్‌ని లీడ్ చేశారో ఆ విధంగా తన యొక్క లైఫ్‌ని లీడ్ చేయగలిగేలా చేసేదే మన నర్సింగ్ ప్రొఫెషన్. డోంట్ థింక్ దట్ నర్సింగ్ అనేది జస్ట్ ఇంజెక్షన్స్ ఇవ్వడం అండ్ ట్రీట్మెంట్‌ని అడ్మినిస్టర్ చేయడం ఇది మాత్రమే కాదు. వీటితో పాటు నర్సింగ్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్. మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్, ఇంజెక్షన్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఇవన్నీ అయితే బాడీని హీల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. బట్ మైండ్ అండ్ సోల్‌ని కూడా హోలిస్టిక్‌గా హీల్ చేసి పర్సన్ ప్రీవియస్ లైఫ్‌ని లీడ్ చేయగలిగేలా చేసే ఒకే ఒక్క ప్రొఫెషనే మన యొక్క నర్సింగ్ ప్రొఫెషన్. కాబట్టి ఆల్ మై డియర్స్, ఈవెన్ మీరిప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత కూడా వి ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టువర్డ్స్ అవర్ ప్రొఫెషన్. అది మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం. బిఫోర్ మీ కెరీర్‌ని స్టార్ట్ చేయబోయే ముందు మీరెంత హానెస్టీ అండ్ ట్రస్ట్ వర్తీగా ఉంటారో, వన్స్ మీ కెరీర్‌ని మీరు నర్సింగ్‌లో స్టార్ట్ చేసిన తర్వాత అంతే ట్రస్ట్ వర్తీ, కేర్, కంపాషన్‌తో అయితే ఉండాలి. ఇక్కడి నుంచి నర్సింగ్ రిలేటెడ్ కోర్సెస్ అన్నిటిని కూడా క్విక్, షార్ట్ అండ్ క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం జీఎన్ఎం నుంచి స్టార్ట్ చేద్దాం. జీఎన్ఎం వచ్చేసరికి మీకు ఫుల్ ఫామ్ తెలిసే ఉంటుంది. వన్స్ అగైన్ నేను ఇక్కడ రిపీట్ చేస్తాను. జీఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ. జీఎన్ఎం వచ్చేసరికి ఒక 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్. అర్థమవుతుందా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిగ్రీ.
ఎందుకంటే నన్ను ఇంతకుముందు కమెంట్స్‌లో కూడా అడిగారు. మేడం ఏ డిగ్రీలోకొస్తుంది? ఏంటి అని చెప్పి. జీఎన్ఎం అనేది డిగ్రీ కాదు. డిప్లొమా కోర్స్. 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా కోర్స్. అండ్ ఈ కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 17 ఇయర్స్ టు 35 ఇయర్స్. అప్ టు 35 ఇయర్స్ వరకు మీరు జాయిన్ అవ్వచ్చు. మినిమమ్ 17 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్‌లో చూసుకుంటే 10+2 ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. సైన్స్ స్ట్రీమే అవసరం లేదు. ఈవెన్ మీరు మ్యాథ్స్, కామర్స్, ఆర్ట్స్ ఏం తీసుకున్నా సరే మీరైతే హ్యాపీగా జీఎన్ఎంలో జాయిన్ అయిపోవచ్చు. స్పెసిఫిక్‌గా సైన్స్ స్ట్రీమే ఉండాలి అని అవసరం లేదు. ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు. ఈవెన్ మీరు వొకేషనల్ చేసినా సరే మీ దగ్గర బ్రిజ్ కోర్స్ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. అసలు జీఎన్ఎం చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటక్కా అన్న డౌట్ కూడా ఉండొచ్చు కదా! జీఎన్ఎం చూజ్ చేసుకోవడం వల్ల మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అంత బర్డెన్ ఏముండదు జీఎన్ఎంలో. క్విక్ అండ్ ఈజీగా అయితే మనం ఫినిష్ చేసేసుకోవచ్చు. ఫాస్ట్‌గా కెరీర్ సెటిల్ అవ్వాలి మెడికల్ స్ట్రీమ్‌లో అని ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ జీఎన్ఎం కోర్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళకైతే అసలు ప్లేస్‌మెంట్స్‌లో కాంప్రమైజే లేదు. ఏ హాస్పిటల్, పీహెచ్‌సి, సీహెచ్‌సి అన్నిటిలో కూడా వీళ్ళైతే వెళ్లి వర్క్ చేయొచ్చు. నో అబ్జెక్షన్స్ ఏముండవు. బట్ ఒకటి ఏంటంటే అబ్రాడ్ వెళ్లి ఏమైనా చేయాలనన్నా, లేదా అబ్రాడ్ వెళ్లి హైయర్ స్టడీస్ చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసుకొని వీళ్ళైతే హ్యాపీగా అబ్రాడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇండియాలో సెటిల్ అవ్వాలి అండ్ క్విక్‌గా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది మీరు డైరెక్ట్‌గా జాయిన్ అయ్యే కోర్స్ కాదు. ఎవరైతే జీఎన్ఎం చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి ఎలిజిబుల్. అర్థమవుతుందా? ఇక్కడ మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జీఎన్ఎంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే డైరెక్ట్‌గా మీరు 10+2 ఇంటర్మీడియేట్ తర్వాత వెళ్లి జాయిన్ అయిపోవచ్చు. బట్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ జీఎన్ఎం స్టూడెంట్స్. జీఎన్ఎం కంప్లీట్ చేసి ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి నేను, ముందుకు వెళ్ళాలి, ఎక్కడైనా సెటిల్ అవ్వాలి మంచిగా అనంటే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే చెక్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ ఇదేముండదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జీఎన్ఎం చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఈ కోర్స్ మెయిన్‌గా చేయడానికి రీజన్ ఏంటంటే బీఎస్సీ లెవెల్‌తో ఈక్వల్ అవ్వడానికి ఈ కోర్స్‌ని చేస్తారు. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. బికాజ్ ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ఎక్కడ చూసినా సరే బీఎస్సీ నర్సింగ్ గురించే కదా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏపీఎన్‌సెట్ జరిగింది. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, కౌన్సెలింగ్ ఎప్పుడు ఇవన్నిటి గురించి అయితే డిస్కషన్సే ఎక్కువ వినపిస్తూ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్‌లోకొచ్చేసరికి ఇది డిగ్రీ కోర్స్. ఓకే. అర్థమైందా? దీనికి దానికి డిఫరెన్స్. జీఎన్ఎం ఈస్ ఎ డిప్లొమా కోర్స్. ఆఫ్టర్ జీఎన్ఎం చేసిన తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తే మీరు ఇంకా డిగ్రీతో ఈక్వల్ అయిపోతారు. బట్ డైరెక్ట్‌గా మీరు బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అయిపోతే ఇక అది డిగ్రీతో ఈక్వల్. ఓకేనా? ఇట్స్ ఎ 4 ఇయర్ డిగ్రీ కోర్స్. దీనికి మినిమమ్ ఏజ్ వచ్చేసరికి 17 ఇయర్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెయిన్‌లీ మీరు సైన్స్ స్ట్రీమ్ అయ్యుండాలి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీడియంలో ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి సైన్స్ స్ట్రీమ్ అయ్యుంటేనే మీకు బీఎస్సీ నర్సింగ్‌లో అయితే అడ్మిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వడానికి ఏపీఎన్‌సెట్ అనేది పెట్టారని మీ అందరికీ తెలుసు. అండ్ ఇంకొకటి వొకేషనల్ కోర్స్ చేసినా సరే బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. బికాజ్ వొకేషనల్ కోర్సెస్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ అలా చేశారనుకోండి, వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అని సర్టిఫికేషన్ ఉంటుంది. దాని ద్వారా బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. బికాజ్ బ్రిడ్జ్ కోర్స్‌లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి. పీపుల్ ఎందుకు బీఎస్సీ నర్సింగ్‌ని చూజ్ చేసుకుంటారు? అండ్ మీరెందుకు చూజ్ చేసుకోవాలి అనంటే ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఇంటర్నేషనల్‌గా రికగ్నిషన్ అవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ ఈస్ ద బెస్ట్ వన్. అర్థమవుతుందా? అంటే ఇండియాలో కాకుండా అబ్రాడ్‌లో వెళ్లి సెటిల్ అవ్వాలి. హైయర్ స్టడీస్ చేయాలి. లేదా మీ ప్రొఫెషన్‌లో మీకు ఎక్కువ కెరీర్ గ్రోత్, స్కోప్ ఇలా ఉండాలి అనంటే బీఎస్సీ నర్సింగ్‌ని పర్సూ చేయడం ది బెస్ట్. అండ్ బీఎస్సీ నర్సింగ్‌ని కూడా పర్సూ చేయడానికి మెయిన్ రీజన్ అదే. నెక్స్ట్ ఎంఎస్సీ నర్సింగ్. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఏ విధంగా జీఎన్ఎం చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబులో, మాస్టర్స్ చేయడానికి ముందు డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుండాలి. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసినా సరే ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. దీనికొచ్చేసరికి మెయిన్‌లీ క్వాలిఫికేషన్స్‌లో ఎడ్యుకేషనల్ వైస్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ ఆర్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అలాంగ్ విత్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. 1 ఇయర్ కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అండ్ రిజిస్టర్డ్ నర్స్ అయ్యుండాలి. ఓకే. ఆబ్వియస్‌లీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అనేవి మన స్టడీ కంప్లీట్ అయిపోయాక వచ్చేస్తాయి. దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఓకే.
బీఎస్సీ నర్సింగ్ వచ్చేసరికి ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ డీటెయిల్‌గా అయితే నేర్చుకుంటారు. ప్రతి కండిషన్ గురించి, ప్రతి ఒక్క డిజార్డర్ గురించి, వీటన్నిటి గురించి అయితే కంప్లీట్‌గా నేర్చుకుంటారు. ఎంఎస్సీకొచ్చేసరికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే కమ్యూనిటీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్ ఈ విధమైన స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఎవరికిష్టమైన వాళ్ళు స్పెసిఫికేషన్ చేసి అందులో మాస్టర్స్ కంప్లీట్ జేయడానికి ఒక బెస్ట్ ఆప్షనే ఈ ఎంఎస్సీ నర్సింగ్. ఓకేనా? ఎంఎస్సీ నర్సింగ్ జేయడం వల్ల మనకి కాలేజ్ సైడ్ ఎడ్యుకేటర్, లెక్చరర్, ప్రిన్సిపల్ ఆర్ క్లినికల్ స్పెషలిస్ట్ ఇవన్నీ అవ్వడానికైతే ఎంఎస్సీ చేసిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనకి నర్సింగ్‌లో అవైలబుల్‌గా ఉన్నది 4 కోర్సెస్ జీఎన్ఎం, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ అండ్ ఎంఎస్సీ నర్సింగ్.